మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు వారి సృష్టి మూలంబనం వివరించెన్ భవదీయ గర్భము నిజంవే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు నిజంవే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు మదంబా సృష్టి మూలంబదే మదంబా సృష్టి మూలంబదే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 163వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సంభాషణ నైపుణ్యం అనేది ఉంటే ఎన్నింటిలోనైనా నెగ్గుకొని రావచ్చు. దాన్నే కరుణశ్రీ గారు చాలా అందమైన పద్యంలో చెప్పారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులీజరే మాటల చేత భూపతులు మన్నన చేసి పురంబులీజరే మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులీజరే మాటల చేత మానినులు మనన చేసి మనంబులీజరే మాటలు రాని వానికి అవమానము న్యూనము మనభంగమున్ మాటలు రాని వానికి అవమానము న్యూనము మనభంగమున్. అసలు ఈ మాటలు ఎంత బాగున్నాయో చూడండి కరుణశ్రీ గారివి. మాటలు గొప్పవని చెప్పడానికి ఎంత గొప్ప మాటలు వాడాడైనా. పైగా దీన్ని భావపరమైన అనుప్రాస భాష ఒక్కటే కాదు, మాటల చేత దేవతలు మనన చేసి పురంబులీజరే మనన చేసి వరంబులీజరే మాటల చేత భూపతులు మనన చేసి పురంబులీజరే. మాటల చేత పైన కింద ఒకటి డీటో పెట్టేసి రాయక్కర్లేదు. దేవతలు బదులు భూపతులు, అందులో కూడా తులు దేవ బదులు భూప వా పా రెండు ఒకలాగే ఉంటాయి. ఇంకో రెండో మాట వరంబులీజరే పురంబులీజరే ఒక అక్షరమే తేడా వా పూ అంతే. మాటల చేత మానినులు మనన చేసి మనంబులీజరే దేవతలు భూపతులు మానినులు 3 తేడాలు గుర్తుపెట్టుకుని వరంబులు పురంబులు మనంబులు గుర్తుపెట్టుకుని పద్యం అంతా వచ్చేసింది నోటికి. మాటల గొప్పదనాన్ని చెప్పడానికి కూడా కరుణశ్రీ ఇంత గొప్ప మాటలు వాడాడు. చివరికి మాటలు రాని వానికి అవమానము న్యూనము మానభంగమున్. మానభంగం అనేది మనం ఇప్పుడుండే అర్థంలో వాడకూడదు, ఎందుకంటే ఆ కాలానికి ఇంత అర్థం లేదు దానికి. ఊరికే గౌరవభంగం అనే అర్థంలోనే ఉంది. అవమానం, నీకు మాటలు రాకపోతే అవమానం జరుగుతుంది. పైగా న్యూనం, నిన్ను అందరిలోనూ తక్కువ వాడికిని చూస్తారు. మానభంగం, జరగవలసిన గౌరవం జరగదు. జరగవలసిన గౌరవం జరగకపోవడం ఒక దశ, అవమానం కూడా జరగడం రెండో దశ, ఉన్నంతలో తక్కువగా చూడడం రెండో దశ. అంటే ముందు జరగవలసిన గౌరవం జరగకపోవడం ఒక రకం, తర్వాత అంతకంటే కొంచెం తక్కువగా ఇతరుల కంటే తక్కువగా చూడడం ఒక రకం, కావాలని అవమానించడం మూడో దశ. 3 జరుగుతాయి పైన, ఎందుకంటే 3 పాదాలు సరిగ్గా. పద్య నిర్మాణ కౌశలం అంటారు దీన్ని. ఒక పెద్ద ప్రణాళిక ఉంది పద్యం వెనక. పోనీ ఏదైనా అతిశయోక్తి కోసం ఏమైనా చెప్పాడా? అన్నీ నిజాలే. మాటల చేత దేవతలు మనన చేసి వరంబులీజరే. మాటలకి లొంగిపోయి దేవతలు వరాలు ఇయ్యలేదండి. సతీ సావిత్రి కథ చూడండి మీరు. సత్యవంతుడు భార్య సావిత్రి, ఆవిడ మాటలకి మురిసిపోయి యమధర్మరాజు అది నీ పతి ప్రాణంబు దక్క, నా ఏదో మా మామగారికి కళ్ళు లేవు ఆయన కళ్ళు రావాలి, మంచిది అది నీ పతి ప్రాణంబు దక్క, నా తండ్రికి మగ సంతానం లేదు 100 మంది కొడుకులు కలుగుతారు అది నీ పతి ప్రాణంబు దక్క, మా మామగారు రాజ్యాన్ని కోల్పోయాను రాజ్యం మొత్తం మీ మామగారి వశం అవుతుంది అది నీ పతి ప్రాణంబు దక్క. ఎక్కడికెక్కడ యమధర్మరాజు సావిత్రి చేతుల్లో ఇరుక్కుపోతానేమో అని జాగ్రత్త పడ్డాడు. అంత పెద్ద దేవత. ఆయనకి మృత్యువుకి అందరూ భయపడతారు, ఆ మృత్యువు సావిత్రికి భయపడింది. ఆవిడ సాధ్విత్వం, ఆవిడ శీలం అటువంటిది. ఇవాళ దాన్నే మనం చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాం ఆ శీలాన్ని గురించి. మహాపాపం అది తేలికైపోబట్టే జీవితం అంతా నాశనం అయిపోయింది. ఏది అతి ముఖ్యమో దాన్ని తేలిక చేశాం మనం. సావిత్రి దాన్ని కాపాడుకుంది. భార్యాభర్తల అనురాగం, ఆ లైంగిక సంబంధం, శారీరక మానసిక భౌతిక ఆధ్యాత్మిక సంబంధాలను ఏకాత్మనా సాగాయి వారి కాపురంలో. అందుకే చచ్చిపోయిన మొగుడిని బతికించుకోగలిగింది ఆవిడ. ఇవాళ మనం బతుకున్న మొగుడిని చంపేస్తున్నాం. చచ్చిపోయిన వాడిని బతికించగల బతుకున్న మొగుడినే శుభ్రంగా చిత్రవధ మాటలతోటి వాడు మళ్ళీ లేవద్దు ఇంకా. సరే వీరు అలాగే ఉన్నారు. వీరికి ఆడవాళ్ళ డబ్బులు కావాలి, ఉద్యోగాలు కావాలి, వాళ్ళు మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా కావాలి. అంత డబ్బు సంపాదించే మరి ఉద్యోగంలో కొంచెం ఆలస్యంగా వస్తారు, సహజం. వీడు మగాడకుండా అహంకారం తగ్గలేదు, డబ్బులు కావాలి.
ఇదివరకు మా చిన్నతనాల్లో ఉద్యోగాలు చేసి ఆడవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఏం కాపురం ఏం చేస్తారా అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఉద్యోగం ఉందా, ఎంత ఎర్నింగ్, డబ్బులు కావాలి వీడికి. మరి డబ్బు కావాలన్నప్పుడు అమ్మాయితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సమయానికి రాలేరు వాళ్ళు. ఉద్యోగం వాళ్ళకి ఏదో పదోన్నతి అది ఉంటుంది, దానికోసం కొన్ని శిక్షణ, వేరే ఊరు వెళ్ళడం, వేరే వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేయవలసి రావడం, ఈ పరిస్థితులు తప్పు. ఇక దానికి నువ్వు సర్దేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను శ్రీరామచంద్రుడు మాటలు మాట్లాడితే ఎలాగా? అందుకే మనకు ఆ మాటలు తెలియడంలా. దేవతలు సతీ సావిత్రికి వరం ఇచ్చారు యమధర్మరాజు. ఎన్ని వరాలు ఇచ్చాడండి? ఇంకోటి, భూపతులు మన్నన చేసి పురంబులీయరే. రాజులు ఎంతమంది కవులకి పండితులకి అగ్రహారాలు దానం ఇచ్చేశారండి. అసలు భోజమహారాజు కాలంలో ఏడు వాడు చెబుతారు, ఆయన ఓ శ్లోకం చెప్పేట నచ్చింది. ఏమిటో తెలియదుట. రాజుగారు అలా తిరిగేట్టు పక్కకి. అంటే అప్పుడు రివాల్వింగ్ కుర్చీ ఏదో ఉండేది అనమాట. మంగళ షాపులో కుర్చీలాగా గుండ్రంగా తిరిగేది ఒకటి ఉండేది. ఇలా తిరిగేట్టు. ఈయన అనుకున్నట్టే నచ్చలేదేమో అనుకున్నాడు. నచ్చకపోతే మరి పక్క తిరుగుతారు కదా. ఇంకో శ్లోకం చెప్పాడు. ఇంకో తిరుగుడు తిరిగట్టు వెనక్కి. ఏం పుస్తకం వెనక్కి తిరిగిపోయాడు. అబౌట్ టర్న్. కవికి భయం వేసింది. ఇంకోటి ఏదో చెప్పాట ఇంకాస్త బాగుండేలా. ఇటు పక్క తిరిగేట. ఇక నాలుగో చెప్పగానే లేచి వెళ్ళిపోయాడు లోపలికి. అయ్యి బాబోయ్, నా గురుశిక్ష ఖాయం అనుకున్నాడు. ఇంత కనుక్కుంటే తెలిసింది ఏమిటంటే, మంత్రి గారిని పిలిచి రాజు అన్నట్ట, నాకు ఆయనకి ఏమి చేయాలో తెలియదు, 4 శ్లోకాలకి 4 దిక్కుల్లో ఉండే రాజ్యం ఆయనకి రాసేసాను నేను మనసులో. ఇంకా నా దగ్గర ఏం లేదు, నేను అడవులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాట. అంత పిచ్చి ఉండేదండి రాజులకి కవిత్వం అంటే. వాళ్ళు గ్రహించారు. సో కవిత చేస్తే రాజ్యానికి మంచి కవిత్వాన్ని వినే యోగం ఉంటే, చదివే యోగం ఉంటే ఎందుకు ఈ రాజ్యాలు, రాజకీయాలు, పదవులు, భోగాలు? నిజంగా ఈనాటి నాయకులకి అర్థం కావట్లేదు. కానీ కవి సమ్మేళనాలు, ఉగాది పద్య కవి సమ్మేళనంలో మన ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటే మంత్రి పదవి అక్కర్లేదు, మాకు ఈ పద్యాలు కావాలంట. కానీ వాళ్ళు ఎవరు వినరు, దురదృష్టం. పంచాంగం అయిపోగానే వెళ్ళిపోతారు. వాళ్ళకి పంచాంగం కావాలి, పద్యాలు అక్కర్ల. పంచాంగం ఎందుకు? మన పదవి ఉంటుందో ఊడదో తెలిసిపోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాదికి చాలామంది ఉంటారు. ఎందుకంటే మరి వచ్చే సంవత్సరం ఎన్నికలు కదా, మరి చాలా కీలకమైన సంవత్సరం ఇది. ఈ ఎంత పదవి బెంగ తప్పితే అసలు పదవి బెంగ, మృత్యువు బెంగ ఎందుకు లేదో నాకు అర్థం కాదు. నీ పదవి ఉంటుంది, నువ్వు ఉండవేమో. ఉండేలాగా మంచి కవిత్వాన్ని ఆస్వాదిద్దాం, మంచి ఉద్యానవనంలో విహరిద్దాం, చక్కగా సంసారం చేసుకుందాం, మంచి పుస్తకం కూడా చదువుకుందాం, కావలసినవేవో తిందాం రుచిగా. ఈ భావన ఉన్నది ఏమిటండి? ఏదో పదవి ఏముంది ఆ పదవిలో? ఏదో 10 మంది చుట్టూ పొగుడుతారు. వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారో తెలియదు, మళ్ళీ పక్కే తిరిగి తిడతారు. తెలుసు వీళ్ళకి. పొగిడిన వాడు వీడు కూడా నమ్మడం. మరి ఎందుకు ఆ పదవుల కోసం ఎడుస్తారు? మాకు ఎప్పటికీ అర్థం కాదు కవులకి ఇది. అదే మనిషి జీవితం యొక్క ప్రాథమిక తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ మాటలు అర్థమవుతాయి. ఎంతమంది కవిత్వానికి లొంగి ఇచ్చేసారు. అప్పుడు ఇంతకీ మంత్రి తెలివైనవాడు కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి, ఆ కవి దగ్గరికి వెళ్ళి, రాజుగారు రాజ్యం అంతా నీకు ఇచ్చారంటే వాడికి రాజ్యం ఎలాగో అక్కర్లేదు. వాడు ఏదో 100 రూపాయలు దక్షిణ కోసం వచ్చాడు. వాడికి రాజ్యం ఇచ్చేసి పైగా అలా ఇచ్చేయకూడదు కూడా. ఆయనకి పరిపాలన చేత కాదు. ఆయన తీసుకెళ్ళి దానికి 150కి అమ్మేస్తారు ఎవడికో. అలా చేయకూడదు. మంత్రి తెలివైనవాడు. అందుకని ఆయన ఏం చేశాడు? చాలా తెలివిగా, ఆయన నైపుణ్యం. ఇగో కవి గారు, మీ కవిత్వం మెచ్చుకున్నారండి రాజుగారు. అమ్మాయ్యా, శిక్ష లేదు కదా అనుకున్నాడు ఆయన. పాపం ఆయన భయం అయింది. మెచ్చుకోవడమే కాదు, మీకు ఏదో ఇద్దామని మనస్సులో అనుకున్నారు, ఏమిటో చెప్పకూడదు. ఒకటి ఇద్దాం అనుకున్నారండి, మీరు ఏమిస్తే దాన్ని తిరిగి ఇచ్చేస్తారన్నాడు. ఇది తెలివి. ఇప్పుడు నన్ను అడిగితే ఈ రాజు కంటే మంత్రి, కవి కంటే మంత్రి తెలివి అన్నవాడు. ఆయన ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నారండి, దాన్ని ఏదో అనుకోండి, దాన్ని అది ఏమిస్తే మీరు తిరిగి ఇచ్చేస్తారంటే, నాకేం అక్కర్లేదండి, నా కుటుంబం గడవట్లేదండి. పర్వాలేదండి, మీ కుటుంబం గడవడానికి ఏం కావాలని అడిగాడు. అప్పుడు ఏముందండి, పేదవాడిని, నా కుటుంబాన్ని రాజుగారిని జీవితాంతం మీ కుటుంబాన్ని రాజుగారు పోషిస్తారు. మీ ఇంటికి నెలసరి సరుకులన్నీ వచ్చేస్తాయి అలా బండి కట్టేసి. మీరు ఇంట్లోంచి కదరక్కల, హాయిగా పద్యాలు అనుకోండి. మీ పద్యాలు అంత బాగున్నాయి. మీ పుస్తకాలన్నీ రాజుగారు అచ్చు వేయిస్తారు. తాటాకు పుస్తకాల మీద రాయిస్తారు, పండితులను కూర్చోబెట్టి వాటిని సభల్లో ప్రచారం చేస్తారని. ఇంతకంటే నాకేం అక్కర్లేదన్నాడు. అయితే రాజుగారు సంకల్పించిన దాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేస్తున్నట్టుగా మీరు నీళ్లు వదిలేయండి అన్నాడు. ఇద్దరిని పిలిపించాడు. రాజు నోరు మూసుకోమన్నాడు. ఎందుకంటే ఈయన బయటపడితే ప్రమాదం. నువ్వు మాట్లాడు కోరుకో, నువ్వు ఆయనకి ఎవదలుచుకుని ఇచ్చేసి అన్ని నీళ్ళే ఏమీ లేదు ఇక్కడ. ఆయన రాజ్యం ధారపోసాడు మనస్సులో. ఈయన రాజురాకు ధారపోసినటువంటిది ఏదో అది తిరిగి ధారపోస్తున్నా అన్నాడు. ధారా మిగిలింది, ధారానగరం మిగిలింది. ఆయన పాలించింది ధారానగరం. ఇది తెలివండి. చిట్ట చివరికి ఎప్పుడో ఇంటికి వెళ్ళాక ఆ కవి గారికి తెలిసింది రీతి, అమ్మ బాబోయ్ మంత్రోయ్ అనుకున్నాడు ఆయన. కానీ ఇలాంటి వాళ్ళు మధ్యలో ఉండి రాజ్యాన్ని కాపాడకపోతే ఏమైపోతాయి రాజ్యాలు? ఎందుకు ఆ బ్రాహ్మడికి రాజ్యం ఎందుకు పని లేక? ఆయనకు కూడా ఉద్దేశం లేదు కదా. తెలివిగా సమస్యను పరిష్కారం చేయడం అంటే అది. అలా ఇచ్చారు. మాటల చేత మానిళ్ళు మనన చేసి మనంబులీజరే. శకుంతల అమాయకురాలు, మొక్కలకి నీళ్లు పోసుకుంటూ గడుపుతున్న అమ్మాయి. తండ్రి లేడు,
దుష్యంతుడు వచ్చి 4 మాటలు మాట్లాడగానే పెట్టాలి లొంగిపోయింది. మోసపోలా? మాటలకు లొంగిపోయి ఆడవాళ్ళు మనసు ఇచ్చారు. ఏదో పెద్ద ఆడవాళ్ళు లొంగరు, ఆడవాళ్ళు అంటారు, మాటలకు తేలిగ్గా లొంగిపోతారు. ఆ మాటలు మాట్లాడడం చేతకాకే చాలామంది మగవాళ్ళు సంసారంలో విఫలం అవుతున్నారు. తగాదాలు, అహంకారాలు, గొడవలు. అసలు పైగా నిజమైనటువంటి స్త్రీ ప్రవృత్తి నాకు తెలిసినంతవరకు చెబుతున్నా, భర్త చెప్పిన మాట వినడం ముఖ్యం కాదండి, చెప్పినట్టు వినడం ముఖ్యం కాదు, చెప్పిన మాట వినడం ముఖ్యం. వాడు చెప్పింది వింటూ ఉంటే చాలు. అయ్య బాబు అంటే చాలు, చేయకల. అంత అమాయకులు. చేశారా లేదా పట్టించుకోరు. మా ఆయన నేను ఏం చెప్పినా శ్రద్ధగా వింటా. శ్రద్ధగా వింటే ఏమిటమ్మా, చేయలేదు వాడు. చేయడం కాదు కావాల్సింది, ముందు ఓపికగా వినాలి కూర్చొని. అవును, నిన్ను మించిన వాళ్ళు నీతో జీవితం ఎంత బాగుందో తెలుసా అంటూనే పక్క వ్యవహారం నడిపించవచ్చు. పాపం వాళ్ళకి తెలియదు. అసలు మా ఆయన గీచిన గీడుతాడు, ఒట్టిదే అనుకుంటున్నావమ్మా, అలాగా బయటికి వెళ్ళి తెలుసుకో. ఈ నైపుణ్యం కూడా చాలామంది మగాళ్ళకు ఉండదు. మొహం మీదే అన్నీ అనేయడం ఎవడు పడతాడండి? మంచిది, మా నిరులు మనన చేసి మనంబులీజరే. ఆ మాటలకే లొంగిపోయి ఆడవాళ్ళు మనసిస్తారు. అందుకే మీరు స్త్రీలను గమనించండి, బాగా మాట్లాడే వాళ్ళని, బాగా పాటలు పాడేవాళ్ళని ఇష్టపడతారు బాగా. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. చమత్కారమైన మాటలు గడిగిన వాడికి స్త్రీలోకంలో విపరీతమైన ప్రతిష్ఠ ఉంటుంది, అనుమానం లేదు. అయితే ఎప్పుడూ ఒకటే లెక్క, మనకి చిత్తశుద్ధి ఉండాలి. ఈ ప్రతిష్ఠ అంతా వాళ్ళ సంసారాలు బాగుండడానికి తప్ప మన సంసారం వారి సంసారం రెండు నాశనం అవ్వడానికి కాదు. ఏదో ఉంది కదా అని చెప్పి దీన్ని దుర్వినియోగం చేస్తే అమ్మవారు మట్టి ఒక దెబ్బ కొడితే కిందకి వెళ్ళిపోతాం, మళ్ళీ పైకి రావు ఇంకా. ఎందుకంటే అమ్మవారు స్త్రీ, మనం ఆవిడ ఉపాసనలో ఉన్నాం. ఈ స్త్రీలందరినీ అమ్మవారి భావనతోనే చూడాలి. ఈ చమత్కారమైన మాటలు మాట్లాడడం ఎందుకంటే వారి సంసారం బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అయ్యో ఆయన మాటల వల్ల మేము ఆనందంగా ఉన్నామనే భావనలో ఉండాలి. అందుకని మనలో మళ్ళీ కుళ్ళు భావాలు పెట్టుకోమని కాదు అక్కడ. భగవంతుడు ఇచ్చాడు ఒక వాక్శక్తి, దాన్ని ఎప్పుడూ 10 సంవత్సరాలు బాగుపడడానికే వినియోగం చేయాలి. మాటలకు ఎంత వైభవం ఉంది. దీన్ని బట్టే మీరు చూడండి, ఒక కవి సభలో ఉన్నట్ట. రాజుగారు అంటే కొత్త సభకి వెళ్ళాడు ఈయన. ఎప్పుడు తాను ఉండే సభ కాదు, కొత్త ప్రదేశం, కొత్త రాజ్యానికి వెళ్ళాడు. ఆ రాజుగారు సభ. వెంటనే సహజంగా కవుల నుంచి ఏం ఆశిస్తారంటే, పూర్వం నుంచి ఎప్పటి వరకు కూడా కవి అనగానే పొగుడుతాడు. అందరు కవులు పొగడరు. అసలు కవి పొగిడాడో తిట్టాడో కూడా తెలుసుకోవడం కష్టం, అంతలా పొగుడుతారు కొంతమంది. కానీ ఈ రాజకీయ నాయకులకు ఇప్పుడు, రాజులకు అప్పుడు కూడా ఒక తెలివి రాహిత్యం ఏమిటంటే, కవి అంటే పొగుడుతాడు. పొగడటానికే కవులు ఉన్నారు. పైగా కవులు చెప్పింది ఏది చేయక్కర్లేదు, పొగిడించుకుంటే చాలు. వారికి ఏదో 1000 రూపాయలు ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ దౌర్భాగ్యపు ఆలోచన. నిజానికి ఉపయోగపడగలిగితే కవులు, పండితులు ఈవేళ రాజ్యాన్ని నడపడానికి వినియోగిస్తారు, ఎమ్మెల్యేలు కావక్కల్లా. ఆంగ్లంలో గొప్ప రచయిత చెప్తాడు, పోయిట్స్ ఆర్ అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన శాసనసభ్యులే కవులు అంటాడు. ఎందుకంటే శాసనసభ్యులు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు ఎంతవరకు పాటిస్తారో మనకు తెలుసు, చూస్తూనే ఉన్నాం. సిగరెట్ కాల్చకూడదన్న చట్టం ఉంది, మద్యపానానికి చట్టం ఉంది. ఎవడాగాడు? జరగదు, అది పాటించరు. కానీ కవి సభలో చెప్పవలసిన విషయాన్ని మనస్సుకు నాటుకునేలా చెబితే ఉత్తరక్షణ నుంచి పాటించడం మొదలు పెడతారు. వాళ్ళ మనస్సుకు నచ్చాలి. ఆజ్ఞ చేసి పాటించమనడం కాదు. ఆజ్ఞ చేసి పాటించమంటే వేదాల వల్ల ప్రపంచం అంతా బాగుండేది. వేదములు ప్రభు సంహితములు ఆజ్ఞాపిస్తాయి. అలా కుదరదని మన వాళ్ళకి తెలుసును కాబట్టే వేదంలో సారాన్ని మళ్ళీ పురాణాల్లో మార్చారు కథలుగా. పురాణంలో ఉండే విషయాల్ని కవిత్వంలో రసరమ్యంగా కావ్యాల రూపంలో చెప్పారు. వేదములు ప్రభు సంహితములు, పురాణములు మిత్ర సంహితములు, కావ్యములు కాంతా సంహితములు అన్నారు. ఒక స్త్రీ పురుషుడి చేత తాను ఏదైనా పని చేయించదలుచుకుంటే ఎంత మృదువుగా, గోముగా, సరసంగా చెప్పి చేయించేస్తుందో కావ్యం అలా చేయిస్తుంది మనిషి చేత. అలా కవులను ఉపయోగించుకోవచ్చు. ఈవేళ కూడా 294 మంది ఎమ్మెల్యేలను కూర్చోబెడితే కనీసం 94 మందినైనా మార్చగలమనే నమ్మకం మాకుంది. మా మీద మాకు నమ్మకం ఉంది, అమ్మవారి మీద మాకు నమ్మకం ఉంది. అవకాశం ఏది? ఎవరికి వినడానికి సమయం ఉండదు. పంచాంగం వింటారు, పద్యాల సమయానికి వెళ్ళిపోతారు. గొప్ప నీతి వాక్యాలను నీతిలా కాదు, అర్థమయ్యేలా చెప్పచ్చు ఆనందంగా. వాడు చచ్చినట్టు పాటించి తీరతాడు. వాడి మనస్సు వాడిని హెచ్చరిస్తూ ఉంటుంది. అలా మనస్సును నాకట్టుకోవచ్చు. కానీ శాసనసభల్లో కనీసం ఎమ్మెల్సీ సీట్లు, గవర్నర్ నామినేట్ చేసే సీట్లలో కూడా ఈ మధ్య కవులు ఎవరిని ఉంచట్లేదు. అది రాజకీయ నాయకులకి. అన్నీ వాళ్ళు మింగేయడమే. ఎమ్మెల్యేగా నెగ్గలేని వాడు ఎమ్మెల్సీ, మళ్ళీ అసెంబ్లీలోని ఎమ్మెల్యేల ద్వారా కూడా నెగ్గలేని వాడిని గవర్నర్కి చెప్పడం. ఇంకెందుకండి? ఎమ్మెల్సీ అనేది ఎందుకోసం వచ్చింది? మేధావుల కోసం, కవుల కోసం, పండితుల కోసం, కళాకారుల కోసం. వీళ్ళెవరికీ వీళ్ళ అవకాశాలు చాలా తక్కువ.
వాళ్ళు ఎందుకుంటారు పెద్దల సభలో అంటే ఆ మాటలు బాగా మాట్లాడతారు, న్యాయం గురించి ధర్మం గురించి చెబుతారు, కవికి విశాలమైన హృదయం ఉంటుంది, విశ్వశ్రేయ కావ్యం, ఇంత భావనతో పెట్టారు. పరాయి రాజ్యానికి వెళ్ళాడు ఒక కవి, సహజంగా పొగుడుతారని భావన కదా, వెంటనే అక్కడ అందరూ చెప్పండి మా రాజుగారి మీద మంచి స్థుతి చెప్పండి అన్నారు. ఈ కవికి ఇష్టం లేదు, ఎందుకంటే వాడంత గొప్పవాడు కాదు, అసలు ముందు గొప్పవాడో మంచివాడో తెలియకుండా పొగడడం ఇష్టం లేదు, ఆత్మాభిమానం కలిగిన కవి. ఈయన చాలా చమత్కారంగా పొగడకుండా పొగిడాడో లేదో తెలియకుండా విచిత్రమైన మాట చెప్పాడు. అద్యాపి స్తుతి కన్య దుర్వారం పశ్య వగతి కౌమారం, అద్యాపి స్తుతి కన్యా మే దుర్వారం వగతి పశ్య కౌమారం, సంతో నరోచతే తాం రాజన్ సంతో నరోచతే తాం, అసంతస్తస్యై నరోచంతే సంతో నరోచతే తాం, అసంతస్తస్యై నరోచంతే. విచిత్రమైన మాటతో రాజుగారి మొహం తెల్లబడిపోయిందని. ఏం చమత్కారంగా చెబుతున్నాడు రా, వీడు పొగడమనాలో తెలియదు, మానమనాలో తెలియదు. బా, అంత గొప్ప కవిత్వం, ఉక్తి చమత్కారం. రాజా నాకు కూతురు ఉందయ్యా అన్నాడు. అమ్మాయి పేరు స్తుతి అన్నాడు. పేరే స్తుతిట, పొగడమన్నారు కదా అందుకని చమత్కారం. మాకు అమ్మాయి ఉందయ్యా, మా అమ్మాయి పేరు స్తుతి. ఏ శృతి అనే పేరు ఉండగానే స్తుతి ఉంటే తప్ప స్తుతి. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదయ్యా అన్నాడు. మీరు కూతురు పెళ్లి గురించి తండ్రి బెంగట్టుకోవడం మామూలే, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదయ్యా. అదేమిటండి మీరు ఇంత గొప్ప కవి గారు, మీ అమ్మాయికి పెళ్లి చేయడం పెద్ద సమస్య, కావాలంటే మేం చేస్తాం, చెయ్యొచ్చు. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే సంతక తాం నరోచంతే, మంచివాళ్ళు ఎవరు మా అమ్మాయిని ఒప్పుకోవడం లేదు. అసంతక తస్యై నరోచంతే, చెడ్డవాళ్ళు ఎవరు మా అమ్మాయికి నచ్చట్లేదు. విచిత్రమైన సమస్య ఇది. మరి అల్లుడు ఎవడన్నా మంచివాడు కావాలని కోరుకుంటాడు. అల్లుడు ధనవంతుడు కావడం ముఖ్యమే, ధనవంతుడి కంటే కూడా మంచివాడు అవ్వాలి కదా, లేదా ఏడుపుంచుకు తినడం. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడు గుణం చూస్తారు. అందులో ఇంకా తల్లి అయినా కాస్త అమ్మాయి పెద్ద, అల్లుడు బాగా మంచి పెద్ద డబ్బు అని అంటారు, కానీ ఆ తండ్రి సాధారణంగా విద్య గుణం చూస్తారు. కొంచెం పెద్ద మనిషి తరహా కదా. మరి మా అల్లుడు జైల్లో ఉన్నాడంటే ఆయనకి అవమానం అది, అందుకని కొంచెం గౌరవంగా చూస్తాడు. అందుకని తండ్రి ఎవడైనా గుణవంతుడైన కొడుకుని చూసుకుంటాడయ్యా. కానీ గుణవంతుడైన వాళ్ళకి మా అమ్మాయి నచ్చట్లేదు, ఈ ఊళ్ళో ఏ లోపం ఉందో తెలియదు. గుణవంతులు కాని వాళ్ళు ఎవరు మా అమ్మాయికి నచ్చట్లేదు. లోకంలో గుణవంతులు కాని వాళ్ళే ఉంటారు, మరి గుణాతీతులు ఉండరు. గుణాతీతులు హిమాలయాల్లో గుహల్లో ఉంటారు ఋషులు, వాళ్ళని పెళ్లి చేసుకునే ఉపయోగం లేదు, వాళ్ళు చేసుకోరు. అంచేత గుణవంతులైన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మా అమ్మాయి నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదంటే ఇది పరోక్షంగా చెప్పడం, గుణవంతుడైన వాడు ఎవడు పొగడాలని కోరుకోడు, స్థుతి నచ్చడం లేదు అంటే అర్థం అది. అమ్మాయి నచ్చట్లేదని కాదు, గుణవంతులైన వాళ్ళు మా అమ్మాయిని ఒప్పుకోవడం అంటే స్థుతి ఒప్పుకోరు, పొగడమని కోరుకోరు. వాళ్ళు గుణవంతులు ఎవరు పొగడమని కోరరు, వాడు గుణాల్లో వాడు ఆనందంగా ఉంటాడు. మంచి వాళ్ళకి మా అమ్మాయి నచ్చట్లేదని మంచి వాళ్ళు స్థుతిని నచ్చేలా చేసుకోరు, స్థుతిని ఒప్పుకోరు. వాడు చెడ్డవాళ్ళు మా అమ్మాయికి నచ్చట్లేదంటే చెడ్డవాళ్ళని పొగడ్డం నాకు ఇష్టం లేదని చెప్పడం. మొత్తం మీద భలే తెప్పించుకున్నాడు. నువ్వు చెడ్డవాడమని చెప్పలేదు, నిన్ను పొగడ్డం నాకు ఇష్టం లేదంటే నువ్వు చెడ్డవాడమని చెప్పాలా. లేదండి నేను మంచివాడినేనయ్యా అంటే, మరి మంచివాళ్ళు పొగడ్తను కోరుకోరు కదండి, అంతే. వెరసి నన్ను వదిలేయండి, నా తాంబూలం నాకు ఇచ్చేయండి, ఏమీ చెప్పకుండా. ఇది ఎంత గొప్ప చమత్కారం ఉందండి సంస్కృతం. నిజంగా అద్యాపి స్తుతి కన్యామే దుర్వారం వగతి పశ్య కౌమారం. ఇంకా పెళ్లి కాకుండా మా అమ్మాయి కౌమార వయస్సులోనే ఉండిపోయిందయ్యా, 25 ఏళ్ళు వచ్చినా సరే ఏం చేయమంటావు, రజస్సులు కాకుండా పెళ్లి చేయాలి సంప్రదాయం ప్రకారం. నేను చేయలేకపోయాను, వెరి బ్రాహ్మణుడు, అందరూ తిడుతున్నారు నన్ను, చాటివాళ్ళు తిడుతున్నారు, మరి ఏం చేయమంటావు, నా పరిస్థితి నాది. సంతోతాం నరోచంతే, గుణవంతులైన వాళ్ళకి మా అమ్మాయి నచ్చడం లేదు. అసంతక తస్యై నరోచంతే, గుణవంతులు కాని వాళ్ళు ఎవరు మా అమ్మాయికి నచ్చడం లేదు. మరి పిల్లకి నచ్చకుండా పెళ్ళేలా చేస్తాం. ఇంత చమత్కారంగా చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఒక చెలోక్తి సరదాగా చెప్పుకుందాం. కాకినాడలో ఒకసారి నేను 5-6 ఏళ్ల క్రితం నా ఇంట్లో నేను ఉండగా ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, ఏమంటే రేపు సూర్యకళా మందిరంలో సభ అండి, అధ్యక్షులు గారు అనుకోకుండా ఎగ్గొట్టారు, మీరు వచ్చి ఎగ్గొట్టాలన్నాడు. వాడు ఎగ్గొట్టాట, నేను ఎగ్గొట్టాలి. ఇలా వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. సరే ఇప్పుడేదే కష్టమే, అంత రద్దీ ఉండేది కాదు, ఫోన్లే పిలిచారు కదా అని మర్యాదకి సర్లేండి ఫోన్లే వస్తానులేండి. సరే ఎన్నింటికి సభ అంటే 6ంటికి అన్నాడు. 5:30 కారు పంపించండి అన్నాను. మరి వారి కార్యక్రమం వారు కారు పంపించాలి కదా. ఆయన తెలివైన వాడు, కొంచెం పిసిని కొట్టు మనిషి. అందుకని కారు పంపించాలంటే ఇప్పుడు మీకు స్కూటర్ ఉంది కదండి, మీరు వచ్చేసి కదండి అన్నాడు. పైగా మళ్ళీ దాంట్లో లౌక్యం ఏంటంటే, ఇప్పుడు మేము పంపడం అంటే అటు ఇటు కొంచెం ఆలస్యం అయిపోద్ది, అంటే అటు ఇటు పెట్రోల్ అవుతుందని వాడు బెంగ.
ఇంత పిసిరిగొట్లు ఉంటారు సభా కార్యక్రమాల్లో, అనుమానం లేదు. మా అందరిని చూసాం మేము. వాడికి పెట్రోల్ కూడా ఖర్చు అవ్వకూడదు, మనం వచ్చి పైగా ఎవడో ఎగ్గొట్టిన సభకు నేను దిగ్గొట్టాలి వచ్చి అక్కడ. ఎందుకు పారితోషికం ఏమిస్తాడో చెప్పట్లా. ఫోన్లే ఊళ్ళోనే కదా సరదాకి పెడదామన్నా పెట్రోల్ కూడా మనమే పెట్టుకుని స్కూటర్ వేసుకుని వెళ్ళిపోయి నేను అక్కడికి వెళ్ళి బాబు నేను వచ్చాను భిక్షాపాత్ర పట్టుకోవాలి. అప్పుడు పైగా వాడు వేదిక మీద ఏమంటాడు, మన ఊళ్ళో ఆయన కదా అని ఒకసారి అవకాశం ఇచ్చాం, ఈ బోడిగాడు అవకాశం ఇస్తాడు మనకి. మరి మన మీద వాడు కోరితే వచ్చినట్టు చెప్పడు. అక్కడ ఒక అవకాశం ఇచ్చాం, ఊరో పండితుడు కదా లోకల్ టాలెంట్ అంటాడు మళ్ళీ ఇక్కడ. నాకు మంట ఇలాంటి వాళ్ళంటే. వాడేవాడు మనకు అవకాశం ఇవ్వడానికి. అందుకని కారు పంపించడం స్కూటర్ వచ్చేసి కదా అన్నాను. కార్యక్రమం అనే మాట ఎలా వచ్చిందో మీకు తెలుసా అన్నాను. అదేంటి నన్ను కార్యక్రమం అనే మాట ఎలా వచ్చిందో నీకు తెలుసా? అదేంటంటే ఎలా వచ్చింది? మన పండితులం కదా, మనం చెప్పింది ఒప్పుకోవాలి కదా. ఎలా వచ్చిందో తెలుసా? అదేంటంటే ఎలా వచ్చింది అన్నాడు. కారు ఎక్కి రమ్ము, అది అసలు మాటయ్యా. అది కొంచెం వేగంగా పలికితే కార్యక్రమం 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 అయింది. అంటే కారు ఎక్కువస్తేనే కార్యక్రమం, స్కూటర్ ఎక్కువస్తే స్కూటర్ క్రమం అవుతుందయ్యా. దాని వ్యుత్పత్తి అయ్యో బాబా అలా వచ్చిందంటే మాకెవరూ చెప్పడం లేదు. ఇంత అమాయకులు ఉంటారన్నమాట. నమ్మేశాడు. పైగా అంతేకాదు, కారు పంపించాడు, నేను వెళ్ళాను. వేదిక మీద మన గరికపాటి వారు ఇంత చమత్కారం, మరి ఎంత చమత్కారం అంటే కార్యక్రమం అనే మాట ఎలా వచ్చిందో మనకు అందరికీ ఎంతవరకు కార్యక్కొస్తేనే కార్యక్రమం వారు చెప్పారని. కానీ పండితులు నవ్వుకున్నారు, అయ్యో మనవాడు గట్టిగా వేసాడు రా గోటం అని. జీవితంలో జరిగే ఒక్కోసారి ఎంత నవ్వొస్తాయి అంటే, లేకపోతే మనుషుల స్వభావాలు ఏమిటంటే వాళ్ళ సభకు మనం వెళ్ళాలా, ఎవడో ఎగ్గొట్టిన దానికి మనం వెళ్ళి దిగ్గొట్టాలా, వాడు డబ్బులు ఇవ్వకపోగా కారు కూడా పంపడా అంత. అంటే ఏం లేదు, కవి పండితులు లోకు చాలామందికి, మా కవుల్లో కూడా కొంతమంది పిలిస్తే చాలు వీరే వెళ్ళి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఇది ఆత్మాభిమానం ఉన్నవాడు ఎవడు ఈ మాట మాట్లాడకూడదు. మాట్లాడే అవకాశం నీకు ఇవ్వడం ఏంటి అంటే నువ్వు అడిగావు అనమాట దాన్ని. ఈ సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చేది, ఇది దరిద్రపు మాట. ఇది రాజకీయ నాయకులు మాట్లాడతారు ఈ మాటలు. కవి పండితులైన వాడు నేను మాట్లాడడం మీకు అవకాశం, నాకు అవకాశం. ఇట్స్ నాట్ ఎ ఛాన్స్ ఫర్ మీ, ఫర్ యూ. నా మాటలు విని బాగుపడాల్సింది మీరు. అది మీకు అవకాశమా నాకు అవకాశమా? జీవితంలో ఎప్పుడు ఒక కళ చేతిలో ఉన్నవాళ్ళమమ్మ. సరస్వతీదేవి పాదాల దగ్గర ఉన్నాం. చచ్చినా ఈ తల ఇంకొకటి దగ్గర వంచకూడదు అమ్మవారి పాదాల దగ్గర తప్ప. నా ప్రసంగం వినడం నీ అదృష్టం. అందుకని నాకేమిటి అదృష్టం? అది నువ్వు నాకు అవకాశం ఇవ్వడం, నేనే ఇస్తున్నాను నీకు అవకాశం. వింటే విని లేకపో. ఇంత ఆత్మాభిమానంతో కవులు ఉంటే కవిరేవ ప్రజాపతికి నమస్కారం. ఓ చిన్న ఊర్లో జరిగిందనమాట. ఈ కథలో ఎవరుంటారో తెలుసా? యానిమల్స్ ఉంటాయి.